మీరేమో ఆగమాగమైపోయి ఉరుకురికి మీరేమో మీ వర్గాలకు చెందిన వాళ్ళు మీరేమో పోయి మంత్రి పదవుల్లో కూర్చుంటారు. ముదిరాజులేమో సెకండ్ ఇన్స్టాల్మెంట్లు ఎందుకు ఉండాలా? కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిచినా, పాలమూరు జిల్లాలో ఎక్కువ కాంగ్రెస్ స్థానాలు గెలిచినా, చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైనటువంటి ఒక ముదిరాజులు నువ్వంటున్న మాటే. ఎందుకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఆగాలా? వై ఇస్ దట్ దే డిడ్ నాట్ గెట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ? ఓట్లేసే యంత్రాలా ముదిరాజులు ఏమైనా? ఇప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ముదిరాజులు. మేము పార్లమెంట్ సీట్లలో ఎక్కువ అయితేనే మేము సీట్లు ఇస్తాం, మీకు మంత్రి పదవి ఇస్తామని అంటున్నాడు. నువ్వు ఇది 10 మంత్రి స్థానాల్లో ఎందుకు ఇవ్వలేదని చెప్పని సమాధానం చెప్పట్లేవు. ఈ బ్లాక్మెయిల్ ఏంటి? ముదిరాజులను బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? మమ్మల్ని గెలిపిస్తేనే మంత్రి పదవి ఇస్తాను బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ఎందుకు ట్రీట్ చేస్తూ ఉన్నావు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కావచ్చు, రేవంత్ రెడ్డి మంత్రి కావచ్చు, ఇంకెవరెవరో కావచ్చు మంత్రులు. కానీ ఎక్కువ శాతం ఉన్నటువంటి ఒక ప్రజలకు సంబంధించిన ప్రతినిధి అయిన ముదిరాజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎందుకు మంత్రి కావాలని చెప్పు. మరి సెకండ్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాడట, బిచ్చం వేస్తున్నావా ముదిరాజులకి ఏమన్నా? అది హక్కు. ఆ హక్కును కాలరాసి మళ్ళా దానికి పార్లమెంట్లో గెలిపిస్తే మళ్ళీ ఆ ముదిరాజుల కోట్లు ఇస్తాను. కర్రు కాల్చి వాత పెట్టాలా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముదిరాజు బిడ్డలకు. ఇది సెకండ్ క్లాస్ ట్రీట్మెంట్. వాళ్ళేమో మొట్టమొదటి కుర్చీలో కూర్చుంటారట ముదిరాజులు. ఓట్లేసిన ముదిరాజులేమో వాళ్ళ ప్రతినిధులేమో సెకండ్ ఇన్స్టాల్మెంట్లో రావాలట. అది కూడా పార్లమెంట్లో గెలిపిస్తే అట. రేవంత్ రెడ్డికి కర్రుగాల్చి వాత పెడితేనే ఈ ఎన్నికల్లో ముదిరాజులకు న్యాయం జరుగుతుంది. దయచేసి ఈ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ను గుర్తించాలని చెప్పని నేను ముదిరాజు బిడ్డల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఏది పడితే అది మాట్లాడతారండి. నేను అల్లా టప్పగా రాలేదు, తాతల తండ్రుల పేరు చెప్పుకొని రాలేదు అని చెప్పని రాహుల్ గాంధీని పరోక్షంగా అవమానిస్తూ ఉన్నాడు. సోయి ఉండి మాట్లాడుతుండా, సోయి లేకుండా మాట్లాడుతూ ఉండా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చిల్లర రాజకీయ దుర్భాషను, చిల్లర మాటలను ఎత్తి చూపేందుకోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. తెలంగాణ సమాజం ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు. అనేక గ్యారంటీలు, అతిపెద్ద మేనిఫెస్టో ఇవన్నీ పట్టుకొచ్చినటువంటి ఒక నేపథ్యంలో నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు. మార్పు అంటే అదేందో చూద్దాము అని చెప్పని కూడా ఓట్లేసిండ్రు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క వైఖరి ఎట్లా ఉంది అంటే, నమ్మిన వాళ్ళను నట్టేట్లో ముంచినటువంటి ఒక దుర్మార్గమైన వైఖరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూపెడతా ఉంది. నయవంచనకు మారుపేరుగా, విశ్వాసఘాతకానికి మారుపేరుగా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ సమాజం ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో సునిశ్చితంగా గమనించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజలు ఇచ్చినటువంటి ఒక అధికారాన్ని హుందాతనంతో కాపాడుకుంటూ, హుందాతనంతో వ్యవహరిస్తూ, గౌరవంతో వ్యవహరిస్తూ, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని చెప్పని రేవంత్ రెడ్డి గారిని కోరితే, ఇవాళ పొద్దున్న లేస్తే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక మొదటి రోజు నుండి మొదలుకుంటే ఇవాల్టి వరకు కూడా మీడియా మిత్రులు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి, సీన్స్ రివర్స్ చేసి చూడండి. అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు రోజు ఏదో రకంగా కేసీఆర్ గారి మీద పడి రుడాలి ఏడుపులు ఏడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి అవినీతి అంటాడు, నాది కాళేశ్వరం అంటాడు, రోజు టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, అసలు కథ గురించి మాత్రం మాట్లాడాడు. ఇవాళ సిగ్గు శరం లేకుండా మళ్ళా పార్లమెంట్లో మాకే ఓట్లేయండి అని చెప్పని అడుగుతూ ఉన్నాడు. పెద్ద పెద్ద సిపాయి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ సూటిగా రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నాడు. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే వినే ప్రజలకు కనీసం విఘ్నత లేదు అనేటువంటి ఒక నమ్మకంతోటో లేకపోతే ఒక అనుమానంతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు
మేకపిల్లని పట్టుకొని ఒక అమాయకుడు అట్ట పోతున్నాడట ఓ అడవిలో. ఓ మేకపిల్ల పట్టుకొని అమాయకుడు పోతుంటే ఓ రేవంత్ రెడ్డి లాంటి తుంటరోళ్ళు ఇద్దరు జమయ్యారు. దీన్ని ఎట్లన్నా మేకపిల్లని కోసుక తినాలరా అని చెప్పని ఆ పాపం అమాయకుడిని పట్టుకొని ఏమాయ కుక్కపిల్లని పట్టుకోబోతున్నావు, కుక్కపిల్లని పట్టుకున్నావు అన్నాడు. ఒకడొచ్చి అంటాడు, ఎవడరా కుక్కపిల్ల అంటున్నావు, రేవంత్ రెడ్డి పో ఇక్కడి నుంచి పో అని చెప్పని అనగానే వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత ఇంకోటి అడ్డం వస్తాడు. ఇంకోటి అడ్డం వచ్చి మళ్ళీ ఇది కుక్కపిల్ల అని చెప్పనగానే నిజం ఇది కుక్కపిల్ల అయింది మేక కాదేమో అని చెప్పిన అడవలేగానే వాడు కోసుకొని తింటారట. రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లుంది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తా ఉన్నా అంటే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందా చెప్పండి, మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి మీరు ఎవరన్నా. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నిస్సిగ్గుగా చెప్తాను, నేను మహబూబ్నగర్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటా ఉన్నాడు. అంతకంటే పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి.